ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు. అలాగే అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈరోజు యేసు క్రీస్తు పునరుద్ధానం గురించి, రిజరక్షన్ గురించి యావత్ ప్రపంచం అంతా ఆ పునరుద్ధానపు శక్తిని గురించి మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట ప్రకటన గ్రంథంలో నుంచి మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 17, 18 వచనాలు కానీ చూస్తే, నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పద్మాస్ దీవిలో ఉన్నటువంటి దైవజనుడు అయినటువంటి యోహాను గారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై తనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే మొదటి వాడను అనగా నాకంటే ముందల ఎవరు లేరని దాని అర్థం. నేను మొదటి వాడను, ఆదిలో ఉన్నవాడను. మోషే కూడా, నీ ప్రజలకు ఏమని చెప్పాలయ్యా, నన్ను పంపిస్తున్నావు అంటే, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పుమని చెప్పాడు. ఉన్నవాడు అనువాడు అంటే ఇంక ఎవరు లేరని, ఉన్నవాడును నేను ఒక్కడే. అనువాడు అనగా శాసించేటువంటి వాడు, దేవుడు పలికేటువంటి వాడు. భూమి కలుగును గాక అంటే భూమి కలిగెను, ఆకాశము కలుగు గాక అంటే ఆకాశము కలిగెను, జలచరములు కలుగును గాకంటే జలచరములు కలిగెను. అన్నిటినీ ఆయన మాటతో శాసించాడు. యేసుక్రీస్తు సజీవుడిగా ఉండి భూమి మీద మానవ రూపిగా ఉన్నప్పుడు సముద్రం ఆగమంటే ఆగిపోయింది, నిమ్మళించింది. అంటే శాసించేటువంటి దైవం ఆయన. శిష్యులందరూ భయపడుతున్నారు, అయ్యో మా ప్రాణం మేము కోల్పోతాం అనే భయంతో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్రాన్ని నిమ్మళింపజేశాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఈయనకి సముద్రము గాలి ఈయన మాట వింటున్నాయి ఏంటి? ఈయన ఎవరై ఉంటారో? ఎవరై ఉండేది ఏంటి? ఆయన శాసించేటువంటి వాడు, అనువాడు, ఉన్నవాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు కళ్ళగొల్ల మాటలు చెప్పేవాడు కాదు. దేవుడు ఏది చేయగలుగుతాడో, ఏది చేస్తాడో అది చెప్పేవాడు. నేను మొదటి వాడను, నాకంటే ముందర ఎవరు లేరు. నేను కడపటి వాడను, చివరకు కూడా ఎవరు లేరు. ఆల్ఫయు ఒమేగయు నేనే అంటున్నాడు దేవుడు. తర్వాత జీవించువాడు ఆయన, ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన జీవంతో ఉండేటువంటి వాడు. అయితే నేను మృతుడునైతిని గాని యుగ యుగములకు సజీవుడును. ప్రపంచాన్ని వణికించేది, బాధించేది, ప్రాముఖ్యమైనది ఏంటంటే మరణం. ఈ మరణాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నాడు, మరణాన్ని ఆయన మింగివేశాడు.
మరణ భయం నుంచి మానవాళికి గొప్ప విడుదలను ఇచ్చినటువంటి దినం ఈరోజు. ఆయన మరణాన్ని జయించాడు. ఇంకొక విషయం చెప్పిన, ఆయన శరీరము కుళ్ళు పట్టదు అనేటువంటి ప్రవచనం, ఆయన ఎముకల్లో ఒక్కటేనను ఎరగదని ప్రవచనం, ఆ ప్రవచనం మేరకు యేసుక్రీస్తు ప్రభు లేఖనములు చెప్పిన ప్రకారముగా ఆయన చనిపోయి 3వ రోజున లేచాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ఈ ప్రపంచంలో మహా వ్యక్తులు, భూస్వాములు, రాజులు, ఎంతో మంది మహనీయులు, మనుషులలో మంచి మనుషులు భూమి మీదకి చాలా మంది వచ్చి ఉండొచ్చు. వారందరూ చనిపోయారు, పాతి పెట్టబడారు, వారు తిరిగి లేవలేదు. ఈ ప్రపంచం నమ్మే ఒక గొప్ప నిరీక్షణ ఏందంటే ఆయన తిరిగి లేచాడు. నా ప్రియ సోదరులారా, ఆయన ఉన్నవాడు అనువాడు. నేను మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడును. ఒక యుగంలో ఫలానా వ్యక్తి వస్తాడు, ఒక యుగంలో ఫలానా వ్యక్తి వస్తాడు, మరొక యుగంలో ఎవరో వస్తాడని చెప్పేసి ఇక్కడ రాయబడలేదు. యుగ యుగములకు ఆయనే దేవుడు, తరతరములకు ఆయనే రాజు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల కొరకు ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. అలాగే ఆయన త్వరగా రాబోతున్నాడు తన నమ్మిన ప్రజలను పరలోకం తీసుకుని వెళ్ళడం కొరకు. ఇదొక్కటే జరగవలసింది, అది కూడా జరుగుతుంది. ఇది తథ్యం. నా ప్రియ సోదరులారా, కాబట్టి ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, యుగ యుగములకు ఉండే దేవుడు. అటు దేవుణ్ణి మనం కలిగి ఉండటం ధన్యులు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.